దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. నిన్న వాక్యం ఏంటి చెప్పండి? ఏమధ్యాయం? కీర్తనల గ్రంథము 112 అధ్యాయము 1 నుండి 7వ వచనం వరకు కంటిన్యూ అదే చేద్దాం. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే ఏమంటున్నాడు? యెహోవాను స్తుతించుడి. మనము దేవుణ్ణి స్తుతించాలి అనేది మొట్టమొదట మనం నేర్చుకుని ఉన్నాం. ఎలా స్తుతించాలనుకున్నాం? ఆరంభ పాటకే దేవుని యొక్క మందిరములో ఉండాలి, దేవుణ్ణి ఆరాధించాలి అని మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆరంభ దినముల్లోనే మనము ఆరంభ పాటకే మనము ఉంటే దేవుణ్ణి మన హృదయపూర్వకముగా స్తుతించినట్లు, ఆయన్ని ఆరాధించినట్లు. మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసిన వాళ్ళమేనా కాదా? చేతులెత్తండి. చూసినటువంటి వాళ్ళందరూ చూడలేదమ్మా థియేటర్లోకి వెళ్ళి సినిమా? ఇప్పుడు కాదులేమ్మా, అప్పుడు బతికున్న రోజుల్లో చూసాం కదా. మరి ఎప్పుడైనా సగం ఆట అయిపోయిన తర్వాత వెళ్ళామా మనం? చెప్పండి, ఎప్పుడైనా సగం ఆట అయిపోయిన తర్వాత వెళ్ళామా? ఎప్పుడు వెళ్ళాం. ఒకవేళ కర్మజాలక 1 రీలో 2 రీలో అయిపోయిన తర్వాత వెళ్తే 6 రీళ్ళ కోసమైనా మరలా రెండోసారి చెప్పండి సినిమాకి వెళతాం. మరి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు నువ్వు మొట్టమొదటి పాటకే ఉండాలి కదా. దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి మహిమపరచడం. నేను ఒక టైం పెట్టుకుని ఆ టయానికి గేటు వేసేద్దామనేటువంటి పరిస్థితి నాకు ఉన్నది, బాగా ఉంది అది మనస్సు. దేవుని చిత్తమైతే అలాగ జరిగించునుగాక. ఎందుకో తెలుసా? దేవుణ్ణి మనం గౌరవించాలి. మన ఇష్టం వచ్చినప్పుడు రావటం, మన ఇష్టం వచ్చిన పోవటం ఉండకూడదు. దేవుని ఎడల భయం, మొట్టమొదట దేవుని ఎడల భయము కలిగి ఉండాలి. ఈ స్థలములోకి వచ్చినప్పుడు నీవు ఎలాగుండాలి? అందుకని అంటాడు, ఏమండి ప్రసంగి గ్రంథములు ఏమన్నాడు? నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూచుకోనండి. సెల్ ఫోన్ వస్తే నువ్వు బయటికి వెళితే దయచేసి నువ్వు రావద్దు, బయటే ఉండి చూసుకో. సెల్ ఫోన్ కాదంటలేదు నేను. నీకు అది ముఖ్యమైతే అక్కడ ఉండిపో, ఇది ముఖ్యమైతే ఇక్కడ ఉండిపో. ఫోన్ తీసుకున్నట్టు ఇటు వాక్యం జరిగేటప్పుడు తిరిగితే అది మర్యాద లక్షణం కాదు, నీకే శాపమైపోద్ది. దేవుని యొక్క వాక్యములు అంటున్నాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఏమవ్వాలి? నీ ప్రవర్తన, నా ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలంట. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, కరెంటు తీగలతో ఉన్నప్పుడు ఏమండి నువ్వు ఆట ఆడకూడదు. ఏమండి దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు నువ్వు ఏమాత్రం కూడా నీ ప్రవర్తన యందు జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. దేవుని సన్నిధిలో ఒకడప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రార్థన చేసినప్పుడు ఏదైనా ఒక తలంపు వచ్చినప్పుడు, లేచి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు అనిపించుద్ది, ప్రభా నేను నీతో మాట్లాడుచుంది, ఇలాగ మధ్యలో లేచి వెళ్ళిపోవటం నీకు మర్యాద నేను ఇస్తున్నానా? నేను ఇవ్వటం లేదు ప్రభు అని చెప్పి చాలా పశ్చాత్తాపడుతూ ఉంటాను. ఏమ్మా దేవుని సన్నిధిలో ఎన్నిసార్లు లేచి వెళ్ళిపోయావు? నీ హృదయంలో కుమ్మరింపు వచ్చేటువంటి టైములో, నీ హృదయంలో నుండి వేదన కలిగించేటువంటి టైములో ఏదో ఒక
తలంపు దృష్టిని పెట్టి అక్కడి నుండి నువ్వు లేచి వెళ్ళిపోతావు. ఆ వచ్చే కన్నీరు అలాగే ఆగిపోతూ ఉంటుంది, ఇక రాదు. నేను బండి మీద వెళుతూ ఉండగా, విశ్వాసిగా ఉన్న దినాల్లో బండి మీద వెళుతూ ఉండగా కన్నీరు అలాగూ కారిపోతూ ఉండేది. దాన్ని తట్టుకోలేకపోతే బండి అక్కడ ఆపేసి వెంటనే చాలలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసేవాడిని, కన్నీరంతా కొమ్మరించి మరలా బండి నడుపుకొని వెళ్ళిపోయేవాడిని. ఒకడప్పుడు బండి మీద ఇప్పుడైనా ఏమండి ఏడ్చుకుంటూ ఎవరైనా నా ఇంకా చూస్తున్నారే అనేది ఉండదు నాకు. ఏమండి ఆ కన్నీళ్ళు అలాగే కారిపోతూనే ఉంటాయి, బండి తోలుతూనే ఉంటాను దేవుని సన్నిధిలో. అందుకేనంటాడు పరిశుద్ధాత్మని నీవు ఆర్పకుడి, ఆత్మను ఆర్పకుడి అని ఉంటుంది. ఆర్పేస్తున్నావా ప్రార్థనాత్మని? అందుకని అంటున్నాడు ఇక్కడ, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. నువ్వు దేన్ని బట్టి ఆనందిస్తున్నావు? ఏమండి ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందిస్తున్నావా? ఆయన సృష్టిని బట్టి ఆనందిస్తున్నావా? ఆయన నీకు ఇచ్చినటువంటి ఈవులను బట్టి ఆనందించగలుగుతున్నామా మనం? అందుకని అంటున్నాడు ఇక్కడ, చెబుతున్నాడు ఆయన యందు భయభక్తులు కలిగిన వాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారి భూమి మీద బలవంతులుగా మారిపోతారంట. నీ బిడ్డలో వాని సంతతి వారి భూమి మీద బలవంతులుగా అయిపోతారట. యథార్థవంతుల వంశము దీవించబడును, కలిమి సంపద వాని ఇంట నిండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారి కటాక్షము వాత్సల్యతయు. నీతి గలవారును దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వ్యాజ్యమో గెలుచునట్టి వారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు, వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు దడవడు, ఏ దుర్వర్తన రాని దడవడు వాడు. నువ్వు దేవుణ్ణి విలువగా ఎంచాలి, దేవుని నీవు నేను విలువగా ఎంచాలి. విలువగా ఎంచకపోతే ఏమండి ఆయన నిన్ను విలువగా ఎంచడు. ఆయన నిన్ను విలువగా ఎంచాలంటే నీవు దేవుణ్ణి మొదట విలువగా ఎంచే వ్యక్తిగా ఉండాలి. ఏమండి ఇలాగ దేవుణ్ణి స్తుతించేలాగా ఉంటే, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే ఇంకా ఎలాంటి దీవెనలు దేవుడు నీకు ఇస్తాడో చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము దయచేసి సహాయం చేయమ్మా. ఏమండి దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. ఈ మనం పొందుకోవాలి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు ప్రియ తల్లి, దేవుని యొక్క చిత్తంలోనికి వచ్చావు, మంచిదే. దేవుని మందిరానికి వచ్చావు, మంచిదే. దేవుణ్ణి ఆరాధించడంలో ఏమండి సగభక్తిదిగా నీ జీవితంలో ఆరాధించకూడదు. మొట్టమొదట దేవునికి నువ్వు భయపడటం నేర్చుకోవాలి. ఏమండి దేవునికి భయపడిపోవాలి. మొదట దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరంలో మనం క్రమముగా ఉంటే మన బిడ్డలు కూడా క్రమమైనటువంటి భక్తి చేయగలుగుతారు, వారు కూడా క్రమముగా ఉండగలుగుతారు. లేకపోతే వారు క్రమం తప్పేస్తారు. నీ బిడ్డల్ని నువ్వే చెరుపుకునే వ్యక్తిలాగా అయిపోతావు. దేవుని భయము వారికి నేర్పించాలి. ఏమండి వారు కూర్చున్నప్పుడు లేచినప్పుడు దేవుని యొక్క వాక్యమును గురించి మాట్లాడగలుగుతున్నావా? నీవు దేవుని వాక్యము వారికి అప్పచెబుతున్నావా? నీవు దేవునిలో వారు మారు మనసు పొందేదలాగా నీవు వారిని నడిపించుకోవడం నీ బాధ్యత కలిగి ఉండాలి. అందుకని అంటున్నాడు దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దానిని అవలంబించు వారికి అది జీవ వృక్షము. దాన్ని పట్టుకొని వారు అందరూ
ధన్యులు. నువ్వు ధన్యుడిగా ధన్యురాలిగా మారిపోతావు. ఏమ్మా, ఎప్పుడో తెలుసా? వాక్యము నువ్వు గట్టిగా పట్టుకోవాలి, దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. దేవుని ఎడల నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి, నువ్వు నీతి కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. దేవునితో దేవుణ్ణి మొట్టమొదటి స్తుతించాలి, ఆయన యందు భయభక్తులు నిలపాలి. నువ్వు యథార్థవంతుడిగా ఉండాలి, నీతిమంతుడిగా ఉన్నప్పుడు ఈ ఈవులన్నీ నీకు అనుగ్రహించబడతాయని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు నీతో. ఆ రాత్రంతా నిలిచి ఏం చేశాడు? మగ సిరి కలిగిన వాడై యాకోబు రాత్రంతా కూడా దేవునితో పోరాడి జయముందెను. నువ్వు పోరాడగలుగుతున్నావా? ప్రార్థించగలుగుతున్నావా? నీ బాధల నిమిత్తం, నీ కష్టాల నిమిత్తం, నీ శ్రమల నిమిత్తం ప్రభు పాదాలు పట్టుకుని, ప్రభా నా పరిస్థితి ఏంటి ప్రభా, నీ చిత్తంలో నేనున్నానా లేనా అని ప్రభు దగ్గరికి వెళ్ళి తేల్చుకోగలిగావా? అన్నా తేల్చుకుంది. భార్యము కలిగినటువంటి బలమైన ప్రార్థనాత్మ కలిగి ఉన్నటువంటి అన్న తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందింది. 8వ అధ్యాయము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఇక్కడ ఏమంటాడు? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించొచ్చు. నువ్వు ప్రేమించలేకుండా ప్రేమిస్తారండి? నువ్వు ప్రేమించలేదు, దేవుణ్ణి ప్రేమించలేదు, దేవునికి లోపడలేదు, దేవుని ఎడల భయభక్తులు చూపలేదు, దేవునికి విధేయత చూపలేదు, దేవుని నువ్వు గౌరవించలేదు, దేవునికి నువ్వు మర్యాద చూపలేదు, కానీ నీకు మాత్రం అన్నీ కావాలి. ఎలాగొస్తాయి? చాలా కష్టమది. అందుకనే చెబుతున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నువ్వెంతగా ప్రేమిస్తావో దేవుడు నిన్నంతగా ప్రేమిస్తాడు. ఒక భార్య భర్తను ఎంతగా ప్రేమించుద్దో భర్త భార్యను కూడా అంతే ప్రేమిస్తూ ఉంటాడు. బిడ్డలను తల్లిదండ్రులు ఎంత ప్రేమిస్తారో తల్లిదండ్రులని బిడ్డలు కూడా అంతే ప్రేమిస్తారు. ప్రియ తల్లి, నువ్వు ప్రేమించగలుగుతున్నావా? దేవుని నువ్వు ఎక్కువ ప్రేమిస్తే ఆయన వాక్యమునకు విధేయత చూపుతావు, ఆయన వాక్యానికి లోపడతావు, ఆయన వాక్యానికి తగ్గించుకుంటావు, విధేయత చూపుతావు, ఆయన దగ్గర వణుకుతూ బ్రతుకుతావు. కేర్లెస్ నీ దగ్గర ఉండదు, సరెండర్ అయిపోతావు దేవునికి. అందుకని అంటున్నాడు, ఇక్కడేమంటున్నాడు? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఎతుకుతున్నావా జాగ్రత్తగా? ప్రభుని ఎదుకగలుగుతున్నావా జాగ్రత్తగా? నీ ఇష్టం వచ్చినట్టు భక్తి చేస్తే లోగడ పాత జీవితానికి వెళ్ళిపో. ఇష్టం వచ్చినట్టు భక్తి చేయకూడదు. మనం నీ ఇష్టాన్ని ఎక్కడ నెరవేర్చకూడదు, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, ఆయన సిలువ రక్తంలో నిన్ను కొన్నాడు, ఆయన నిన్ను కొని ఉన్నాడు, ఆయన నువ్వు సొత్తు అయి ఉన్నావు. మాటను పోతే చంపలు చెళ్ళు చళ్ళ పగలగొట్టేస్తాడు దేవుడు. వృధాగా పగలగొట్టించుకోవడం దేనికమ్మా? అందుకనే దేవునికి లోపడాలి కదా, దేవునికి విధేయత చూపాలి కదా, దేవునికి మర్యాద చూపాలి కదా. ఆయన్ని నువ్వు ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు కదా. ఇంకేమంటున్నాడు ఇక్కడ? నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. దేవుణ్ణి జాగ్రత్తగా ఎదగడం నేర్చుకోవాలి. ఆయనతో మాట్లాడే అనుభవం నీకు ఉండాలి. ఎప్పుడో మాట్లాడాడు, మరి ఇప్పుడు ఎప్పుడో మాట్లాడాడు, ఎప్పుడో దర్శించాడు, మరి ఇప్పుడు ఏమని చెప్పాను? కార్య ఆరంభము కంటే కార్యాంతం మేలు నీ జీవితంలో. ఇప్పుడే కాపాడుకోవాలి. అప్పుడైపోయింది, ఇప్పుడు కాపాడుకోవాలి భక్తిని. నేను మోకరించి ప్రభువుని అడిగాను, ప్రభా నువ్వు మాట్లాడే వరకు నేను మోకాళ్ళ మీదే ఉంటానయ్యా, మీరు నాతో మాట్లాడండి. రాత్రి 10 గంటలకి మోకరించాను. ఆ బెంచి బల మీద 2 చేతులు ఇలా వేసుకుని మోకాళ్ళు వేసుకుని కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మాట్లాడండి ప్రభా, నేను పాపినయ్యా, దుర్మార్గుని, దుష్టుణ్ణి ప్రభా, చెడిపోయిన వాడిని ప్రభా. వీళ్ళందరికన్నా ఈ సంఘంలో ఉన్న వారందరికంటే కూడా నేను ఎక్కువగా చెడిపోయినటువంటి వాడిని ప్రభా. నువ్వు మాట్లాడకపోతే ఆ విగ్రహానికి నీకు తేడా లేదు ప్రభా. అది మాట్లాడలేదు ఇప్పటి వరకు, నువ్వు మాట్లాడకపోతే 2 ఒకటే. ఉందా నీ దగ్గర? అలాగే గట్టిగా కూర్చొని మొరబెడుతూ ఉంటే ఒక స్వరం వినబడుతూ ఉంది పైనుండి.
12 గంటలు అయిపోయింది. 10 గంటలకి మోకరించినటువంటి వాడిని 12 గంటల వరకు అలాగే ప్రార్థన చేస్తూ ఉండగా ఏమని ఒక మైకములాగా వచ్చేసింది. ఏంటని ఏ మానవుడు కొట్టలేని పెద్ద ఆస్తమతో పెద్ద శబ్దం వచ్చింది. ఒక గద్దింపు వినపడుతుంది పైనుండి. ఏమన్నా తెలుసా? నేను మాట్లాడే వరకు మెలుకొని ఉంటానన్నావు, ఎందుకు నీకు మత్తు వస్తుంది? దేవుడు మాట్లాడితే ఎగిరి అవతల పడ్డాను. కన్నీరు బళ్ళుని కన్నీరు. ప్రభా, మీరు నాతో మాట్లాడారయ్యా, నీకు వందనాలు ప్రభా. దేవుని కొరకు నువ్వు ఎదురు చూడగలిగినట్టు మనసు నీకుంటే దేవుణ్ణి నువ్వు నిలబెట్టగలవు, దేవునితో నువ్వు మాట్లాడగలవు, దేవుణ్ణి నువ్వు గోజాడగలవు, దేవుని దగ్గర నుంచి రిజల్ట్ తీసుకురాగలవు. ప్రభా ఏంటి ప్రభా చెప్పండి, మీరు ఎప్పుడైనా నిలవేసావా దేవుణ్ణి? ఎప్పుడే నిలయలేవు. నీ దగ్గర సరుకుంటే ఇక నిలయటానికి. ఏమన్నాడు? నువ్వు చేసి నన్ను శోధించండి అన్నాడు. నువ్వు చేయలేవు, శోధించలేవు. దేవునితో అనుదినం మాట్లాడే మనసు కలిగి ఉండాలి. నీకు శోధన వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళు. ప్రభా నా సంగతి ఏంటి చెప్పండి. ప్రభా గూటించి ప్రార్థన చేయగలిగిన సత్తా నీ దగ్గర ఉండాలి. ఉన్నదా? కొన్నిసార్లు ఏడుస్తూ ఆ డాబా మీద ఈ దరి నుంచి ఆ దరికి, ఆ దరి నుంచి ఈ దరికి నన్ను నేను మర్చిపోయేంతగా ఏడ్చాను. కొన్నిసార్లు ఒక ప్రక్కన నోటెంపడే సొంగబడిపోతుంది, ఒకప్పుడు ఏమంటే ఒక ముక్కమ్మడే గారిపోతుంది, కన్నుల నిండా నీళ్ళు. ఏమని కన్నులు మూతబడి ఈ దరి నుంచి ఆ దరికి దొర్లుకుంటూ ఏడుస్తూ వేదనతో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని ఒళ్ళో పడుకున్న సందర్భాలు 3-2 దొరికినాయి. నీకు దొరికినాయా? అమ్మా, దేవుడు సజీవమైనటువంటి దేవుడు అయినా అందుకని అంటున్నాడు, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవే. ఎక్కడున్నాయి? ఏంటి అంటే ఐశ్వర్య ఘనతలు ఇక్కడుండే కాదు, ఇక్కడ భూమి మీద ఏదైనా చూసే కాదు, 4 రూపాయలు కాదు. ఏమండి, దేవుడిచ్చేటువంటి ఐశ్వర్యం, దేవుడిచ్చేటువంటి ఘనతలు ఇకమందును పరమందును జాయింట్ చేస్తుంటే ఇకమందు దేవుడు ఇస్తాడు, పరమందు నీకు ఇస్తాడు. అది అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ? ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి, మేలిమి బంగారము కంటేను అపరంజ కంటేను నా వలన కలుగు ఫలము మంచిదే. ఏది మంచిదమ్మా? ఏది మంచిది? ఇక్కడున్నది మంచిదా? కాలిపోద్ది, ఒకనాటి కాలిపోద్ది. మన ఇల్లు కాలిపోతాయి, వాకిళ్ళు కాలిపోతాయి. కాలవా ఇదేమన్నా స్థిరమా? ఏమండి, ఇది స్థిరమైంది కాదు. ఈ స్థిరమైన దాని కొరకే మన ప్రయాస. అబ్బా ఎంత ఎంత కాదండి ప్రయాస. ఎంత ప్రయాసపడతామో అదే ప్రయాస దేవునికి పడితేను, అదే ప్రయాస అదే కష్టం దేవునిలో ఉంటే ఎంత మేలో తెలుసా నీకు? ఇంకేమంటున్నాడు? ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి, అది దేవుని నుండి వచ్చేది గొప్పది, నువ్వు సంపాదించేది గొప్పది కాదు. దేవుని నుండి వచ్చేదాన్ని స్వాస్థ్యం పొందాలి. నువ్వు దేవుని నుండి వచ్చే స్వాస్థ్యాన్ని పొందగలుగుతున్నావా? ప్రియమైన సహోదరి సహోదరుడు, నీకు ఇప్పుడు తెలియదు. నీ ప్రాణం ఎడలిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. ఏమండి, అప్పుడే అర్థమవుతుంది. దేవుని యొక్క సన్నిధిలో నాకు ప్రభు ఆరంభ దినాల్లో ఒక దర్శనాన్ని ఇచ్చారు. ఏంటో దర్శనము తెలుసా? ఏమండి, మా బాబాయ్ గారు అలాగే నడిచి వెళ్ళిపోతుంటే నేను పిలుస్తున్నాను, బాబాయ్ ఇలా రండి, ఇదిగో నాకు దేవుడు ఎంత ఇచ్చాడో తెలుసు, పెద్ద ఎస్టేటు, ఇదిగో చూడండి పెద్ద హైవే. అది ఏమండి, హైవే పెద్ద వెహికల్స్ వెళుతూ ఉన్నాయి, విలువైనటువంటి వెహికల్స్ వెళుతున్నాయి. ఆ హైవేలో ఒక పెద్ద కాంపౌండ్ జీవించారు. ఇదంతా నీకు ఇస్తున్నాను నేను. ఎక్కడ? అక్కడ, ఇక్కడ కాదు. అది దేవుని కొరకు నీ ప్రయాస ఉండాలి.
ఉందా ప్రయాస దేవుని కొరకు? నీ కొరకే ప్రయాస. నీ కొరకు ఎంతో కష్టపడుతున్నావు, దేవుని కొరకు కష్టపడలేవా? దేవుని కొరకు పాటుపడలేవా? దేవుని కొరకు పరిగెత్తలేవా? దేవుని కొరకు పరిగెత్తే పాదములు నీకు లేవా ప్రియ తల్లి? లుంగులుంగమంటాను ఒక్కదానికి వంట చేసుకోవడానికి ఉదయకాలం 5ంటికి లేచి 1 గంట వరకు పనిచేసి రుద్ది 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 ఊడ్చి ఎప్పుడో నిక్క తీసుకుని 1 గంటకి నువ్వు మందిరానికి వస్తే ఏంటి నీ చేసే భక్తి చెప్పండి అమ్మా? నాకు 3 గంటల టైం ఇవ్వండి, 200 మందికి వంట చేసి పెడతా. అజ్ఞానం. దేవుని యొక్క సన్నిధిలో పంది ఎవరిదండి? ఒకళ్ళు చీపురు పట్టుకుంటారు, ఊడ్చిన చోటే ఊడుస్తూ ఉంటారు, గోకిన చోటే గోకుతూ ఉంటారు. వారి జీవితంలో అసలు వాళ్ళకి ఏమి లేదంటే అసలు వాళ్ళకి పని చూస్తేనే దడనమాట. కొంతమందికి అంటులు బయట ఏంగానే దాన్ని చూసి ఏడుస్తూ ఉంటారు. అయ్యో ఈ అంట్లు ఎందుకు కావాలా? ఒక కోడలు చెబుతుంది, అయ్యా మా ముసలమ్మ నేను కష్టపడి ఇల్లు వాకిలంతా చిమ్ముకొని అక్కడికి వెళ్ళి వెనకాల ఆవును చీపురు పట్టుకుని మళ్ళీ ఆవును చిమ్మేదంట. ఏం జబ్బు ఇది? పోయే కాలమా? ఎట్ట కూడా చిమ్మింది కదా, పాసి రాకుండా ఉంటుందమ్మా? మరలా సాయంత్రానికి పాసి రాకుండా ఉంటుందా? ఏమైంది? కోడలు అంటులు తవ్వితే మళ్ళీ అత్త తవ్వుకుంటా ఉంటుంది. ఇది ఒక జబ్బు, పెద్ద జబ్బు, ఇది పోయే జబ్బు. ఈ జబ్బు పోవాలి మీకు. అత్తగారు తవ్వుతుంటే కోడలికి నచ్చదు, అత్తగారు ఉడుస్తుంటే కోడలికి నచ్చదు, కోడలు ఉడుస్తుంటే అత్తగారికి నచ్చదు. ఏదో రకంగా సరిపెట్టుకోవాలిగా. నీ కాలో చెయ్యో పడిపోయిందనుకో, అప్పుడు కూడా లేచి ఊడుస్తావా? చెప్పండి. సరిపెట్టుకుంటావు. ఎంత శుభ్రంగా లేకపోయినా సరిపెట్టుకుంటావు. పనిలో పనిలో నువ్వు శక్తిని అడుక్కో దేవుణ్ణి, పనిలో బలమును అడుక్కో దేవుణ్ణి. ప్రభా నీ సహాయం నాకు కావాలి. వాటిని చూసి నువ్వు ఏడవద్దు, అవి నీకు బలాదురైపోతాయి. నీ పని మీద నీకు జయము దేవుడు ఇస్తాడు. నీకు శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు, నీకు బలమును దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధిలో నువ్వు ఎలాగుండాలి? ఆయన్ని కలిగి జీవించాలి, ఆయన్ని నువ్వు ప్రేమించాలి, ఆయన్ని నువ్వు స్తుతించాలి. నేనేమైనా సరే దేవుణ్ణి స్తుతించాలి, మొదటి ఆరాధనకే మొదటి పాటకే నేను వెళ్ళాలని మనస్సు నీకుంటే గ్యారెంటీగా దేవుడు తీసుకుని వస్తాడు. నీకు ఆ మనసు లేకపోతే ఏమవుద్ది? బద్ధకం అన్నమాట. ఈ బద్ధకం నేనేం చేస్తో తెలుసా? పరలోక రాజ్యం దాకా పోనివది నీ బద్ధకం. అందుకని అంటాడు సురుకుగా ఉండుట. చెప్పండి, గొప్ప భాగ్యం. ఎలాగుండాలి సురుగ్గా అంటే? వంగిపోయి నడవాలా? కబడ్డీ ఆడాలి పనిలో. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. ఏమన్నాయమ్మా? యథార్థవంతుల కొరకు ఏముందంట? ఆనందమును ఎత్తబడి. నీ సంతోషం హృదయంలో, నీ సంతోషం ఎవడు తీలేడు. నీ దుఃఖ దినములన్నీ సమాప్తి అయిపోతాయి. సంతోషిస్తావు, ఆనందిస్తావు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ నీ దగ్గర ఏమి లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. ఒకలాంటి దిగులు, చింత. ఇవన్నీ కూడా నీకు ఇవన్నీ నీలో కలిగి ఉన్నాయేమో. దేవుని యొక్క వాక్యం ఎంత పవర్ కలిగిందో తెలుసా? భక్సింగ్ గారు స్థలంలో మీటింగ్ పెడుతున్నాడు. ఇలాగే మీటింగ్ జరుగుతుంది. కొత్తగా వచ్చేటువంటి పురుషులు ఏం చేస్తారు తెలుసా? కొత్తగా వచ్చేటువంటి పురుషులు ఇటు చూడరు, లేడీస్ ఇంకా చూసి ఎవరెవరు వచ్చారు, ఎలాగుండారు అని వాళ్ళ ఇంకే చూస్తూ ఉంటారు. అలాగే ఎస్ఐ గారు వచ్చారు. ఆయన పెద్ద మీటింగ్లో ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు వచ్చి అలాగే కూర్చుని ఆడవాళ్ళు ఇంకా అలాగే చూస్తూ ఉన్నాడట. చూస్తూ ఉంటే భక్సింగ్ గారు వెళ్ళి చూశాడు, స్టేజ్ మీద చూశాడు. గవ్వ స్టేజ్ దిగి వెళ్ళిపోయి లాగి పెట్టి చెంప మీద కొట్టాడు. చెంప మీద కొట్టి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఎవడో అనే పని ఏం లేదేక. ఎస్ఐ మళ్ళీ దేవుని సన్నిధిలో క్రమశిక్షణ,
నీ జీవితంలో, నా జీవితంలో క్రమశిక్షణ లేకపోతే ఎంతకు పనికిరాం మనం. తెలుసా, దానియేలు గారు వాకింగ్ చేస్తూ ఉన్నారు మెడ్రాస్లో. వాకింగ్ చేస్తుంటే బెనబైనవారిపాలెం సమూయేలు గారు కూడా ఆయన వాకింగ్ చేస్తున్నాడు. ఇద్దరు ఎదురు బదురు పడుతున్నారు. ఏమండి, అక్కడ మందిరం ఉంటే మందిరం చుట్టూ ఈయనేమి ఇలాగ తిరుగుతున్నాడు, ఆయనేమి ఇలాగ తిరుగుతున్నాడు. ఒక సైడ్ కాలువ వచ్చింది. ఆ కాలువ దగ్గరికి వెళ్ళంగానే ఇద్దరు దాడుతూ ఉన్నారు. ఇద్దరు దాడుతుంటే అన్నాడు దానియేలు గారు, గర్విష్ఠుడా అని వెళ్ళిపోయాడు. ఏమన్నాడు? గర్విష్ఠుడా అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇప్పుడు ఏం చేయాలి? ఈయన ఇద్దరే ఉంది, ఎవరు లేరు. నేను ఎక్కడ గర్విష్ఠుడయ్యాను ప్రభా? దాడి చేయలా నీకులాగా. విధేయత. వెంటనే ఎక్కడ నేను గర్విష్ఠుడైపోయాను ప్రభా? ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఏమండి, తిరిగి ఆయన వాకింగ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు, ఏడుస్తూ ఉన్నాడు. చిన్నపిల్లవాడు కదా ఆయన, పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత ఆయన ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అనమాట జరిగింది ఇది. ఏమండి, అంత వయసులో వెళ్ళి నిలబడ్డాడు. నిలబడి ఏడుస్తూ ఉన్నాడు. నాయన, నేను ఎక్కడ గర్విష్ఠుడయ్యాను నాయన అన్నాడు. అంటే అన్నాడు, ఏమయ్యా, కాలువలాగు మనం వాడుకునేటువంటి నీరు కాలువలాగు పారుతుంది కదా, అది పూడిపోయి మనం నడిచేటువంటి దారిలోకి నీళ్లు వస్తున్నాయి కదా, అది నీకు తెలియదా? అది నీకు కనపడలేదా? నువ్వు గర్విష్ఠుడు అంటే పశ్చాత్తాపడి పారు తీసుకుని వెళ్ళి దాన్ని లైన్ చేశాడు. విధేయతే ఆశీర్వాదం, విధేయతే దీవెన. విధేయత లేకపోతే ఆశీర్వాదము కాదు అది. మా గురువు గారు అన్నాడు, బాయ్ ఆల్స్ వెళ్ళాలి, 2 తీసుకురా అన్నాడు. పావలా అప్పుడు ఒకటి ఆల్స్, ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు. ఆల్స్ చాక్లెట్లు. ఏమండి, సరేలేని చెప్పి ఏమండి 8 చాక్లెట్లు తీసుకుని వెళ్ళాను. 8 తీసుకుని వెళ్ళాను, 2 రూపాయలు ఖర్చు పెట్టి. ఇదిగో నాయనా అని చెప్పి 8 చాక్లెట్లు ఇస్తే, ఏమండి ఆ 8 చాక్లెట్లు తీసుకుని ఇలాగ ఇసిరేస్తే ఎక్కడ గుమ్మం దగ్గర పడిని. ఇప్పుడు నేనేం చేయాలి? నాకేంటో తెలియదు, ఎందుకు బారేసాడో తెలియదు. తెమ్మన్నది ఆయన. ఎన్ని తెమ్మన్నాడు? నన్ను 2 తెమ్మన్నాడు. నేను 8 తీసుకెళ్ళినప్పుడు సంతోషపడాలా? చెప్పండి. నేను 2 తెమ్మంటే 8 తెచ్చాడని సంతోషపడాలి కదా. అలా కాకుండా ఇసురుకి వచ్చే కొడితే అక్కడ బండి గవ్వ 8 ఏరుకొచ్చాను. ఏంటి నాయన ఇలాగ బారేసారన్నాను. అంటే నేను 8 తెమ్మన్నాను అన్నాడు. 2 అన్నాను. నువ్వు 8 తెచ్చావన్నాడు. 8 అన్నాను. మరి విధేయత చూపావా అన్నాడు. 6 చాక్లెట్లు లోపల వేసుకుని 2 చాక్లెట్లు ఆయన చేతుల్లో పెట్టి వందనాలు చెప్పి వచ్చేసాను. చప్పట్లు కొడతారా? దేవుని సన్నిధిలో విధేయతమ్మా. విధేయత లేకుండా నీకు భక్తి రాదు. విధేయత లేకుండా నీకు భక్తి ఎలాగ వచ్చుద్దమ్మా? విధేయత లేకుండా భక్తి రాదు. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 18 కూడా చూడండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? పట్ట పగలును నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఏమి తేజరిల్లుద్దంటమ్మా? 18వ వచనములు ఏమంటున్నాడు? ఏమండి, పట్టపగలగు వరకు, పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతా తేజరిల్లును. నువ్వు తేజరిల్లుతూ ఉంటావు. నీతిని అనుసరించి దేవునికి లోబడితే తగ్గిపోవు, భక్తిలో తగ్గిపోవు, విశ్వాసంలో తగ్గిపోవు, త్యాగంలో తగ్గిపోవు. అంతకంత 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 వర్ధిల్లుతూ ఉంటావు. నీ జీవితం వర్ధిల్లుతూ ఉంటుంది. ఏమండి, ఇంకేమన్నాడు? భక్తిహీనుల మార్గము గాఢాంధకారము, తాము దేని మీద పడునది వారికి తెలియకున్నది. ఏం తెలియదు. ఇక కీర్తనల గ్రంథం 55:22 అంటున్నాడు, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు అని ఉంటుంది. 55:20 నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. ఎన్నడూ కదలనేడు. నువ్వు నీతిని అనుసరించి యథార్థతను అనుసరించి నడుచుకుంటే దేవుడు ఎన్నడూ నిన్ను కదలనివ్వడమ్మా. ఇంకేమిస్తాడో తెలుసా? మలాకి 4:2 అంటాడు, ఏమండి, మనకి ఆరోగ్యమును
ఏమండి ఆరోగ్యం పోవడానికి కారణం ఏంటి? ఆయన చిత్తంలో మనం లేకపోవటమే. 4వ అధ్యాయం మలాకి 4:2 చూడండి. ఏమంటున్నాడు ఇక్కడ? నా నామమందు భయభక్తులు కలిగినటువంటి వారికి నీతి సూర్యుడు ఉదయించును. ఎవరు ఉదయిస్తారమ్మా? అయితే నా నామమందు భయభక్తులు కలిగిన వారు. నీకు భయము భక్తి ఉంటే నీతి సూర్యుడు నీలోనే ఉదయిస్తాడు. ధైర్యంగా ఉంటావు, విశ్వాసంలో కోల్పోవు, నీకు అపజయం కలిగినట్లుగానే కనిపించదు. దేవుడు ఉన్నతమైన స్థితికి లేపుతాడు నిన్ను. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడి ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు మీరు గంతులు వేయుదురుగాక. ఇది దేనికి? ఆరోగ్యానికి సూచన. శక్తి, బలము, శరీర శక్తి, శరీర బలం, ఆత్మశక్తి, ఆత్మబలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటారట. అయితే నా నామమందు భయభక్తులు కలిగినటువంటి మీకు ఏమండి ఉందా భయభక్తులు? దేవుని ఎడల, దేవుని ఎడల భయభక్తులు ఉంటే నీకేమొస్తుందో తెలుసా? ఆరోగ్యం, శక్తి, బలము, దేవుని యొక్క బలము, ధైర్యం, విశ్వాసం ఇవన్నీ నీలోకి వచ్చేస్తాయి అన్నమాట. నీతి సూర్యుడి ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు మీరు గంతులు వేయుదురు. దేవుని సన్నిధిలో చక్కటి భాగ్యాన్ని నెక్కిస్తాడు. దేవుని సన్నిధిలో చూడండి. ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తే 2 కొరింథీ 9వ అధ్యాయం 6వ వచనం కూడా దయచేసి సహాయం చేయండి, నేను ముగిస్తాను. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. సమృద్ధిగా అన్న చోట ఏమన్నాడు కింద? దీవెనలతో. ఎందుకు దీవెన రావటం లేదు నీకు? ఎందుకు ఆశీర్వాదం రావటం లేదు? అన్నీ మింగేసావు, అన్నీ మింగేసావు. అందుకని నీ కడుపులు నొప్పి, కాళ్ళు నొప్పి, చేతులు నొప్పి అన్నీ లాక్కుపోవడానికి కారణం అయ్యాయి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఏమా సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును ఏమని అని ఈ విషయమై చెప్పుచున్నాను. శనగ కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకుని ప్రకారము ఇయ్యవలెను. ఏమి ఇవ్వాలంట? దేవునికి ఇవ్వాలి కదా. దేవునికి ఇవ్వందే నీకు మాత్రం అన్నీ ఇవ్వాలి, దేవునికి మాత్రం నువ్వు పంగనామలు పెట్టాలి కదా. ఎంత దౌర్భాగ్య స్థితి అండి. దేవుని యొక్క వాక్యం ఏం జలవేస్తుంది? ఏమండి? శనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడు తన హృదయములో నిశ్చయించుకున్న కొలది ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముతో ఇచ్చువారిని ఎవరిని ప్రేమిస్తాడంట దేవుడు? చెప్పండి. ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడట. సనిగే వారిని కాదు, గొణిగే వారిని కాదు, ఇవ్వాలా అని చెప్పుకునేవాళ్ళని కాదు. ఒక్కొక్క ముష్టోళ్ళు ఉంటారు, ఏంటమ్మా ఇచ్చేది, నేను ఇవ్వలేదు నువ్వు కూడా ఇవ్వద్దని చెబుతారు. కొంతమంది ముష్టోళ్ళు వీళ్ళు కూడా ఉంటారు, లేకుండా ఉండరు. అమ్మా నాకు తెలుసు. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుందో ఏమంటున్నాడో తెలుసా? దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. నువ్వు ఉత్సాహంగా ఉంది, దేవుడు ఎలా ప్రేమిస్తాడు నిన్ను? దేవుని ప్రేమ ఎలాగుంటుందమ్మా నీకు? నువ్వు బిడ్డను కన్నావు, నవమాసాలు మోసి 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 కన్నీరు విడిచి బిడ్డను కన్నావు. నీదంతా వాళ్ళు ఆక్కేసుకుని నిన్ను గొడసావిట్లో పెట్టి తినటానికి ఏమీ పెట్టలేదనుకోండి, ఏం చేస్తా తల్లి తండ్రి చెప్పండి? ఇప్పుడు ఎందుకు కన్నాను రా బాబు, ఆనాడే కనకుండా ఉంటే బాగుండేది కదా, ఆనాడే చచ్చిపోతే బాగుండేది కదా అని ఆ తల్లి అనుకోదా? అనుకుంటుందా? ఏడుస్తుంది తల్లి, తండ్రి ఏడుస్తాడు, నేను కూడా ఏడుస్తాను. ఇప్పుడు వీళ్ళు పట్టకుండా ఉండా బాగుండేది ప్రభా. ఎందుకు? దేవుణ్ణి నువ్వు మహిమపరచట్లేదు, దేవుణ్ణి నువ్వు ఘనపరచట్లేదు, దేవుణ్ణి నువ్వు మహిమపరచటం లేదు. ఏమని నీ చేతులు ఆగిపోయినాయి, ఏదో ఒక కోణం తీసుకుంటావు, దేవుని వాక్యాన్ని మాత్రం తీసుకోలేవు. అందుకనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ తల్లి, ఒక ఆమె ఉండేది, ఏమండి
రేపల సంఘములో ఆమె వేనాదులా ఉండేది. నేను విశ్వాసగా ఉన్న దినములో, ప్రభా నేను నీకు ఎంత బాకీ అయ్యా అని అడిగేదామె. ప్రభా నేను ఎంత బాకీ, నేను చదువు లేదా ఆమెకి, ఏమండి ఆ భర్త కాయ కష్టం చేసుకుని ఇచ్చిన, బిడ్డలు కాయ కష్టం చేసుకుచ్చిన ఓ పుస్తకం పెట్టుకుని రాచుకునేది, కొన్నిసార్లు మర్చిపోయేది. అప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగేది, ప్రభా నేను నీకు ఎంత బాకీ ప్రభా, ప్రభా నేను ఎంత ఈరోజు నేను ఏమండి రాజ్యలక్ష్మి ఎరుగుండావా నువ్వు? ఎలిజబెత్ అనాథలామి పండు ముసలాం చనిపోయింది, పండు ముసలాం అయిపోయింది. 98 సంవత్సరాలు 95 బతికింది ఆమె దేవుని దగ్గరికి వెళ్ళి అడిగేది, ప్రభా నేను నీకెంత ఇవ్వాలి ప్రభా, నేను మర్చిపోయాను ప్రభా అయ్యా అని అడిగితే 996 రూపాయల 50 పైసలని దేవుడు చెప్తే వెంటనే లేపి పిల్లల్ని లేపి, అమ్మాయి ఇదిగో దేవుడు చెప్పాడు ఈ అంకి గవ్వ వేయండమ్మా, 996 50 పైసలు అంటమ్మా. అయ్యా నాయనా నేను ఇంత ఇవ్వాలంట నాయనా, నేను దేవునికి బాకీ పడిపోయాను నాయనా అని చెప్పి ఆ పుస్తకంలో ఇచ్చినప్పుడల్లా దాన్ని జమేసుకుంటూ వచ్చేది. అది భక్తి అండి. భక్తి లేకుండా యుక్తితో నిండిపోయావు. భక్తి లేదు నీ దగ్గర. నీకన్నా సామాన్యమైన భేదవారి రైటు దాతృత్వం కలిగి ఉంటున్నారు. నీకు అన్నీ ఉన్నా, ఒకప్పుడు ఏమీ లేకపోతే నీకు దగ్గర త్యాగం ఉంది, అన్నీ వచ్చినాయి, త్యాగం పోయింది. కానీ దేవుడి నిన్ను తీర్పులో పెడతాడు. దేవుడి నిన్ను తప్పకుండా లెక్క అడుగుతాడు. ఒక నాటికి అడగకుండా దేవుడు ఇడిచిపెట్టడు, నన్ను అడుగుతాడు. దేవుని యొక్క సన్నిధిలో మాట్లాడుతూ ఉన్నాడు. 37:18 కీర్తనలు అంటాడు, నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. నిన్ను గుర్తిస్తున్నాడమ్మా, నిన్ను గుర్తిస్తున్నాడా దేవుడు? దేవుని సన్నిధిలో ఎలాగున్నావు? ఏమండి మన సంగతులే చూసుకుంటూ ఉంటాం. దేవుని ఇష్టాన్ని, ఆయన ప్రతిష్ఠతను లెక్క చేయకుండా ఉంటే, ఆయన ఆశీర్వాదాలు నువ్వు కలగాలని కోరుకునేటువంటి హక్కు నీకు లేదు. భక్తుడు చెబుతున్నాడు, నువ్వు దేవుని కార్యముల్లో సరిగ్గా లేకపోతే ఆయన అడిగి పొందే హక్కు కూడా నీకు లేదంట. నేను పోట్లాడగలను ప్రభు దగ్గర, నువ్వు పోట్లాడలేవు. నేను నిలదీయగలను ప్రభుని, నువ్వు నిలదీయలేవు. ఎందుకో తెలుసా? నావన్నీ ఆయనకి సమర్పిస్తున్నాను కాబట్టి. నువ్వే రీతిలో ఉన్నావు. ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి. ప్రియమైన తల్లి, ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, చేయి, ప్రార్థన చేయి.